యా రైట్ టీవీఆర్ ఈరోజు చూస్తున్నాం మనం మోహన్ బాబుకు సంబంధించి వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి వివాదాన్ని మనం చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా కూడా అంటే గత కొద్ది రోజుల క్రితం కూడా ఈ వ్యవహారం ఒకటి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇది కుటుంబ వివాదంగానే మనం చూడొచ్చా, లేకపోతే ఇది చిలికి గాలివాన్లా మారేటువంటి అవకాశాలు ఉన్నాయా, ఉద్రిక్తతలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? అసలు ఏం జరుగుతోంది ఈ మంచు కుటుంబానికి సంబంధించినటువంటి ఈ ఆస్తుల వ్యవహారంలో? మీ విశ్లేషణ ఏంటి టీవీరావు గారు? టీవీరావు చెప్పండి ఏంటి అసలు మంచు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈ వివాదం ఏంటి? ఈ వివాదానికి సంబంధించి అసలు కారణం ఏంటి? ఎందుకని అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతుంది? ఇంత భారీ ఎత్తున ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో ఎందుకని ఇంత రాద్ధాంతం జరుగుతోంది? ఇది ఇప్పటితోటి ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయా? దీన్ని ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి? మీ విశ్లేషణ ఏంటి టీవీరావు? మరోసారి తెరపైకి వచ్చింది. జల్పల్లి కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ వివాదానికి సంబంధించి ఇప్పుడు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. మరి ప్రధానంగా చూస్తే పైకి ఎవరు కూడా కేసులు పెట్టుకోకపోయినా కూడా డైల్ 100కి ఆవేశంలో మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇక్కడ పెద్ద ఎత్తున రాద్ధాంతమే జరుగుతోంది. ఏకంగా ఆయనకు ఏదైతే మంచు నటుడు మోహన్ బాబుకు సంబంధించినటువంటి బలగాలు సెక్యూరిటీ ఏకంగా వీటికి సంబంధించి ఆ బలగాలన్నీ కూడా ఏదైతే ఆస్తి వివాదం తేల్చుకోవడానికి ఇంటికి వెళ్ళినటువంటి మంచు మనోజ్పై ఏకంగా వారంతా కూడా దాడి చేశారని ఇక్కడ ప్రధాన అంశం. దీంతో రాజుకున్నటువంటి ఈ వివాదం కాస్త పెద్ద ఎత్తున ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే జల్పల్లి కేంద్రంగా జరిగినటువంటి ఈ వివాదానికి సంబంధించి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి చేరుకునేటటువంటి పరిస్థితి ఉంది. మరి అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటిది ఇప్పుడు కీలకంగా మారినటువంటి అంశం. మంచు లక్ష్మి కూడా అంటే కూతురు లక్ష్మీ ప్రసన్న కూడా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి ఆమె అయితే కనుక ఈ గొడవలన్నీ కూడా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలనేటటువంటిది ప్రధాన అంశం. మరోవైపు చూస్తే దుబాయ్ నుంచి ఇప్పటికే చేరుకుంటున్నటువంటి మంచు విష్ణు ఏదైతే జల్పల్లికి రాకముందే అక్కడ 40 మంది బౌన్సర్లు అక్కడికి చేరుకోవడం, ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి మంచు మనోజ్ ఇంటికి సంబంధించి అక్కడికి మరో 30 మంది మనోజ్ తరపున ఉన్నటువంటి బౌన్సర్లు అక్కడికి వెళ్ళడం, అక్కడైతే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నాటకీయ పరిణామాల్లో కీలక విషయం ఏంటంటే మంచు విష్ణుకు సంబంధించినటువంటి బౌన్సర్లందరికీ కూడా లోనకి అనుమతినిచ్చినటువంటి అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడ ఏదైతే మనోజ్కు సంబంధించినటువంటి బౌన్సర్లు ఎవరిని కూడా లోనకి రానియడం లేదు. మరి అంతేకాకుండా ఆ లోన నిన్న జరిగినటువంటి గలాటాకి సంబంధించి గొడవకు సంబంధించి మంచు మోహన్ బాబుకు వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసి భయంకరంగా దాడి చేయడం వల్ల తనకు ఈరోజు వచ్చినటువంటి మెడికల్ రిపోర్టు కూడా వెల్లడైంది. ఈ మెడికల్ రిపోర్టులో ఏకంగా మంచు మనోజ్కి సంబంధించి స్పైనల్ కార్డుతో పాటు రిబ్స్ అండ్ వేరే ఏదైతే కాలికి కూడా తీవ్ర గాయమైంది అనేటటువంటిది మెడికల్ రిపోర్టులో వెల్లడైంది. అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్సీగా ఏదైతే ఈ కేసును పరిగణలోకి తీసుకుంటున్న పోలీసులు మరి ఇప్పటికే దీనికి సంబంధించి ఫోన్ల ద్వారానే అందరితో మాట్లాడుతూ ఈ కేసులో ఎలా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి దానిపై పోలీసులు కూడా మల్లగొల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా కుటుంబ వివాదం, అందుట్లో హై ప్రొఫైల్ ఫ్యామిలీ, ఈ సెలబ్రిటీకి సంబంధించిన కుటుంబాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ముందు వెనక వెళ్ళాలి. ఓవైపు ప్రొఫైల్ చూస్తే ఇటు పొలిటికల్గా స్ట్రాంగ్, అలాగే సెలబ్రిటీలు, మరి ఈ విషయంలో పోలీసులు కూడా మల్లగొల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ కుటుంబ వివాదాలు ఖచ్చితంగా ఏదైతే చర్చల ద్వారా ముందుకు వెళ్తేనే సవ్యంగా సాగుతుంది, లేదంటే ఈ కేసులు కట్టడం ఈ వ్యవహారాలన్నీ కూడా పోలీసులకు కూడా కొంతమేరకు తలనొప్పిగానే భావిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ప్రస్తుతానికైతే కనుక
ప్రేక్షక పాత్ర వహిస్తున్నారా అనేటువంటి భావన కలుగుతుంది. మరి జల్పల్లి కేంద్రంగా ఇప్పుడు జరిగేటటువంటి నాటకీయ పరిణామాల్లో చూస్తే అక్కడ ఏకంగా ఓవైపు చూస్తే మోహన్ బాబు అయితే ఏకంగా ఇక్కడ గొడవలు జరగలేదు, ఇటువంటిది ఏమీ లేదు, ఇదంతా మీడియా సృష్టి అని చెబుతున్నా కానీ అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిచ్యువేషన్ మొత్తం కూడా టెన్సివ్ సిచ్యువేషనే అక్కడ కనిపిస్తోంది. ఓవైపు మహిళలు పని వాళ్ళు కూడా బయటికి రానటువంటి పరిస్థితి, బయట ఉన్నటువంటి పని వాళ్ళు లోనికి వెళ్ళలేని పరిస్థితి, సెక్యూరిటీ కూడా కేవలం మంచు విష్ణు మనుషుల మంచు మనోజ్ మనుషుల అనేటటువంటిది ఐడెంటిఫై చేసిన తర్వాత మాత్రమే లోనికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా లోనే నివాసం ఉంటున్నటువంటి మంచు మనోజ్కి సంబంధించిన ఇంటికి వెళ్ళటానికి కూడా ఆ ఇంట్లో వెళ్ళదగ్గ వ్యక్తులకు కూడా అనుమతులు ఇవ్వడం లేదంటే అక్కడ పరిస్థితి ఏంటి అనేటటువంటిది కూడా ఇక్కడ ఆలోచించాల్సి ఉంది. మరి అంతేకాకుండా మంచు లక్ష్మి అయితే ఇప్పటికే అందరితో కూడా కుటుంబ సభ్యులందరితో కూడా మాట్లాడి ఈ కేసుల దాకా వెళ్ళి కుటుంబ పరువు బజారును పెట్టుకోవడమే అవుతుందనే విధంగా ఆమె చెప్పడం జరుగుతుంది. అయితే వీటికన్నిటికీ కూడా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో కీలకమైన అంశం ఇదొక్కటే, ఆస్తి అంశం. ఈ ఆస్తికి సంబంధించిన అంశంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేటటువంటిదే ఇక్కడ కీలకంగా. ఏదైతే మోహన్ బాబు తన పేరు మీద ఎటువంటి ఆస్తిపాస్తులు లేకుండా, అంతేకాకుండా విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తుల్లో కూడా తన పేరు కానీ తన ఏమిది లేకుండా, ఏదైతే డైరెక్టర్లుగా ఉన్నటువంటి వారిలో కోడళ్ళు కొడుకులు కూతురు పేర్లు ఉన్నా కూడా ఒక కొడుకుగా తన పేరు కానీ తన భార్య పేరు కానీ ఇక్కడ ప్రస్తావించకపోవడం ఏంటనే దానిపై సంబంధించి మాట్లాడడం కోసమే మంచు మనోజ్ నిన్న ఇంటికి వెళ్ళిన దాని నేపథ్యంలో మోహన్ బాబు వ్యక్తిగత సిబ్బంది ఆయనపై దాడి చేశారనేటటువంటిది ఇక్కడ కీలక సమాచారం. మరి ఈ నేపథ్యంలో జరిగినటువంటి వివాదాలన్నీ కూడా ఏదైతే తను ప్రొడక్షన్ నడుపుతున్నటువంటి తరుణంలో మంచు మనోజ్ ప్రొడక్షన్ నడుపుతున్నటువంటి తరుణంలోనే ఇక్కడ ఆయనకి డబ్బులు అవసరమై ఏదైతే పెట్టుబడుల రూపంలో అవసరమై తండ్రిని అడగడం కోసం వెళ్ళినప్పుడు ఈ వివాదం రాజుకుందనేటటువంటిది ప్రాథమిక సమాచారం. వీటన్నిటికి సంబంధించి పోలీసులు కూడా లోతైన దర్యాప్తు చేసేందుకు సుముఖంగా లేరు. ఎందుకంటే ఇది కుటుంబ అంశం కాబట్టి ఈ విషయంలో ఏమాత్రం కూడా తొందరపాటు చర్యలు ఉండకూడదనేటటువంటి దాంతో పాటుగా ఇంకా చూస్తే ఏదైతే కుటుంబంలో నాలుగు స్తంభాలట. ఓవైపు మంచు మనోజ్, మంచు విష్ణు, అలాగే లక్ష్మి, ఓవైపు తండ్రి మోహన్ బాబు, ఈ నలుగురు ఏకతాటిపైకి వచ్చే విధంగా సంభాషణలు జరిపితేనే ఈ విషయం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసులు పెడితే మరింత పరువు ప్రతిష్టలు దిగజారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అందాక వెళ్లకుండా ప్రస్తుతానికైతే కనుక గొడవలు జరుగుతున్నాయి కాబట్టి 100 డైల్ అనేది కాకతాళీయంగా ఫోన్లు అయితే చేశారు. మరి దీనిపై సాయంత్రానికల్లా కేసులు పెట్టుకుంటారా లేదంటే చర్చలతోనే సామరస్యంగా వివాదం పరిష్కరించుకుంటారా అనేటటువంటిదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు ముందు ఉన్నటువంటి పెద్ద ప్రశ్నగా చెప్పాలి రాజు.